మన పురాణ ఇతిహాసాలకు ఉండే క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటి ఆధారంగా ఎన్నో సినిమాల్లో, నవలల్లో పాత్రలు పురుడు పోసుకున్నాయి. ఆ కోవకు చెందినదే అమీష్ త్రిపాఠి రచించిన 'శివ ట్రయాలజీ'. 'ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా', 'సీక్రెట్ ఆఫ్ నాగాస్', 'ఓత్ ఆఫ్ వాయుపుత్రాస్' పేరుతో అమీష్ రచించిన ఈ సిరీస్‌కు తెలుగు అనువాదం కూడా ఉంది. మెలుహా మృత్యుంజయులు, నాగ రహస్యం, వాయుపుత్ర శపథం పేరుతో ఇవి అందుబాటులో ఉన్నాయి. పురాణ పాత్రలకు ఆధునికత, కల్పన జోడించి రచయిత ఈ నవలలను అద్భుతంగా తీర్చిదిద్దారు. 1900 బీసీ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ మొదలవుతుంది. కైలాస పర్వతం సమీపంలోని మానస సరోవరం వద్ద నివసించే శివ గుణ తెగ అధిపతి. ఓ విదేశీయుడు ఆహ్వానం మేరకు మెలూహాలోకి అడుగుపెట్టిన శివను ఓ చిన్న సంఘటన తర్వాత దేవుడిలా కొలవడం మొదలు పెడతారు అక్కడి ప్రజలు. నీలకంఠుడు వచ్చేశాడని, తమ రక్షకుడు వచ్చేశాడని సంతోషిస్తుంటారు. ఈ కథలో సోమ్రస్ అనే పదార్థం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నిజానికి ఈ నవల అనేక మలుపులు తిరగడానికి ఈ సోమ్రస్ ఓ కారణం. ఇక మెలుహా మృత్యుంజయులు పుస్తకం చివరలో నాగాల గురించి పరిచయం అవుతుంది. నాగరహస్యం, వాయుపుత్ర శపథం పుస్తకాల్లో కథ ఊహించిన మలుపులు తిరుగుతుంటుంది. భావోద్వేగాలను మేళవించి రచయిత రూపొందించిన పోరాట సన్నివేశాలు పాఠకులను అబ్బురపరుస్తాయి. శివతో సమానంగా సతి చేసే పోరాటం ఇందుకు ఉదాహరణ. ఇక మన పురాణాల్లో చెప్పుకునే అస్త్రాలను ఇప్పటి సైన్స్తో పోలిస్తూ వాటి విశిష్టతను రచయిత తెలియజేసే ప్రయత్నం చేశారు. మరి ఇంతకీ ఈ నాగాస్ ఎవరు? సోమ్రస్ అంటే ఏంటి? వాయుపుత్రులు శపథం ఏంటి? వీటన్నింటికి కథానాయకుడైన శివకు లింక్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చదవాల్సిందే. ఆది నుంచి చివరి దాకా ఊహించిన ట్విస్టులతో కథ ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగుతుంది.